కోట్ల మా కుటుంబం, నేను నా భర్త మాచిరెడ్డి గారు 2019 ఆఖరణ, అంటే అంతకు ముందే ఒక ఆలోచన చేశాం. జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేయాలని ఆలోచన చేశాం. ఇద్దరు పెద్ద ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయ్యాము. మా దగ్గర కొంత ఆస్తి ఉంది, దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలి సమాజానికి అనే ఆలోచన వచ్చింది. తర్వాత మేము చేయాలనుకున్న పనికి స్ఫూర్తి మాకు సిఆర్ ఫౌండేషన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ విడిపోయిన తర్వాత సిఆర్ ఫౌండేషన్ హైదరాబాద్లో, అంటే తెలంగాణలో ఉండిపోయింది. సో ఆంధ్రప్రదేశ్కి అలాంటి వృద్ధాశ్రమం ఒకటి లేదు. అలాంటి పని మేము ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆలోచించాము ఇద్దరము. సో సిఆర్ ఫౌండేషన్ స్ఫూర్తిగా మేము ఒక వృద్ధాశ్రమం అవసరం ఈ కాలంలో అనే ఆలోచనతో కొంతమంది పెద్దల్ని సంప్రదించి 3 ఎకరాల స్థలం కొన్నాం. అంటే మా ఆస్తులు 25 సెంట్ల స్థలము, ఒక ఇల్లు అమ్మి 3 కోట్లు మేము నిధిగా ఏర్పాటు చేసుకొని పోలీస్ బెటాలియన్ దాటిన తర్వాత బాక్రాపేట రోడ్లో 3 ఎకరాల స్థలం కొన్నాం. ఇది 2019 డిసెంబర్లో జరిగింది. 2020 నుంచి అక్కడ వృద్ధాశ్రమం నిర్మాణం చేయటము ప్రారంభించాం. అది 2.5 సంవత్సరం పట్టింది ఆశ్రమం అంతా కట్టించడానికి, దాన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి. 2022 అక్టోబర్ 1వ తేదీ, అది అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం, అక్టోబర్ 1వ తారీఖు. సో 2022 అక్టోబర్ 1వ తారీఖున మా వృద్ధాశ్రమాన్ని ప్రారంభించాం. ఒక 5 మంది వృద్ధులు చేరారు ఆశ్రమంలో. ఆ తర్వాత ఇంకొక 10 మంది వరకు వచ్చారు. 12-15 మంది ఉంటూ 3 సంవత్సరాల వరకు దాన్ని మేము నడపగలిగాం. తర్వాత కూడా కొంతకాలం నడిపాము. పోయిన ఫిబ్రవరి 1కి మేము అప్పటికే ఆలోచన చేస్తాము సిఆర్ ఫౌండేషన్లో దీన్ని విలీనం చేయాలని. ఎందుకంటే ఒక కుటుంబం కానీ వ్యక్తులు కానీ అంత పెద్ద సంస్థను నడపలేరు చాలా కాలం. కాబట్టి మాకున్నటువంటి ఆలోచనలు, లక్ష్యము, అలాంటి అభివృద్ధి భావాలు, అభ్యుదయ భావాలు ఉన్నటువంటి సిఆర్ ఫౌండేషన్కి మేము ఇచ్చి దాంట్లో విలీనం చేసి భవిష్యత్తులో వాళ్ళే నడపాలి అనే ఆలోచనతో వాళ్ళని విలీనం చేసుకోమని చెప్పేసి మేము అడిగాము.